శుభోదయం. సర్వే జనా సుఖినో భవంతు. శుక్లాంబరధరం విష్ణుం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అన్ని విఘ్నాలను అధిగమించి శ్రీకృష్ణ భగవానుని యొక్క గీతోపదేశాన్ని భగవద్గీతలో 2వ అధ్యాయం గీతాసారం పఠనా కార్యక్రమాన్ని అవిఘ్నమస్తు శ్రీ భగవాన్ గణేశుడు మనకి సహకరిస్తూ ఈరోజు మనం నిన్నటి రోజున ప్రారంభించిన మొదటి 5 శ్లోకాలు 2వ అధ్యాయం గీతాసారము దానికి కొనసాగింపుగా 6వ శ్లోకం ఈరోజు నా చైతద్ విద్య కతర్నో గరీయో యద్ వా జయేమ యది వా నో జయేము యానేవ హత్వాన జిజీవిషామస్తే వసిస్తః ప్రముఖే ధార్తరాష్ట్రాః. గీతాసారములోని 6వ శ్లోకం ఏం చెప్తుందంటే, మేము వారిని జయించుటయే లేక వారు మమ్ములను జయించుటయే ఏది హితకరమైనదో మేము తెలుసుకుంటిమి. ధృతరాష్ట్రుని పుత్రులను వధించి మేము వాంఛించము. ఏ విధమైన వారింపును యుద్ధరంగమున మా ఎదుట నిలిచి ఉండిరి. శ్రీకృష్ణ భగవానుడు క్షత్రియులు యుద్ధం చేయుట ధర్మమైనను తాను అనవసర హింసకు కారణమవుతూ యుద్ధము చేయలేనని, లేక యుద్ధమును త్యజించి భిక్షాటనతో జీవించవలనని అనేది అర్జునుడు తెలియలేదు. అర్జునుడికి తెలియకపోవడం వల్ల ఒకవేళ అతడు శత్రువులను జయించలేక పోయినచో భిక్షాటనయే అతనికి జీవనోపాధి అగును. అట్లే యుద్ధములో ఇరుపక్షములలో ఎవరైనను విజయమును సాధించవచ్చును. కనుక విజయము నిశ్చయముగా తమకు లభించగలదని ఏమీ హామీ కూడా లేదు అని ఈ శ్లోకంలోని మనం అర్థం తెలుసుకోవచ్చు. అదేవిధంగా తదుపరి శ్లోకం గీతాసారం 2వ అధ్యాయం భగవద్గీతలోని 7వ శ్లోకం మనం చదువుకుంటున్నాం. కార్పణ్య దోషోహతా స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢాచేతాః యచ్ఛ్రేయః స్యాన్నిశ్చిత్తం బ్రూహి తన్మే శిష్యస్తహం సాతి మాం త్వాం ప్రపన్నం. లోభమును దోషము చేత నేనిప్పుడు నా స్వధర్మము విషయమును మోహము చెంది శాంతిని కోల్పోయితిని. నాకు ఏది మిక్కిలి హితకరమైనదో నిశ్చయముగా తెలుపుమని ఇట్టి స్థితిలో నేను నిన్ను అడుగుచుంటిని. నేనిప్పుడు నీకు శిష్యుడును మరియు శరణాగతుడును. దయచేసి నాకు ఉపదేశించు అని చెప్పి ఈ శ్రీకృష్ణుని అర్జునుడు వేడుకున్నాడు. ఈ విధముగా ఈ శ్లోకంలోని అర్థాన్ని మనం తెలుసుకొని తదుపరి శ్లోకానికి 8వ శ్లోకం 2వ అధ్యాయం గీతాసారం నుంచి 8వ శ్లోకం. నహి ప్రపశ్యామి మమాపనుస్యాదాత్ యచ్చోషణమిరింద్రియాణం అవివాప్య భూమావసంత్యం హృద్యం రాజ్యం సురానామపి చాధిపత్యం. నా ఇంద్రియాలను శోషించిస్తున్నట్టు ఈ శోకం తొలగించుకునే మార్గమును నేను చూడలేకుంటిని.
దేవతల స్వర్గాధిపత్యం వలె సంపన్నమంతమై మరియు శత్రురహితము అయిన రాజ్యమును దరిత్రిపై సాధించును. ఈ శోకమును నేను తొలగించలేకున్నాను. ధర్మసూత్రాలను, నీతి శాస్త్రాలను సంబంధించి సిద్ధాంతములను పరిజ్ఞానముపై ఆధారపడినట్టు అనేక హేతువాదములను అర్జునుడు ప్రతిపాదిస్తున్నను ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని సహాయం లేకుండా తన వాస్తవ సమస్యలను అతడు లేకుంటున్నాడు. తను జీవిత మనుగడను శుష్కింపచేస్తున్నట్టు క్లిష్ట సమస్యను తొలగించుకొనుటకు తన నామమాత్రపు జ్ఞానము వ్యర్థమని అతడు గ్రహించగలిగెను. ఈ విధముగా ఈ 8వ శ్లోకంతో పాటు శ్రీకృష్ణ చైతన్య విజ్ఞానములోని నిశ్చితుడైన వ్యక్తి మాత్రమే నిజమైన ఆధ్యాత్మిక ఆచార్యుని శ్రీ చైతన్య మహాప్రభు అని తెలిపెను. ఇక్కడ మనం శ్రీకృష్ణుడిని ప్రామాణికంగా మనం మధ్యలీల, శ్రీ చైతన్య చరిత్రామృతం అనే దాంట్లో మధ్యలీల అని 8:1-28లో నిశితంగా మనం పరిశీలిస్తే శ్రీకృష్ణ చైతన్య విజ్ఞానంలోని నిష్ణాతుడు కాకుండా ఎవరునూ ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు కాలేడు. వైదిక గ్రంథములో కూడా ఈ విషయాన్ని ఇట్లు చెప్పబడిన: షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారదః అవైష్ణవో గురుర్ నా స్యాద్ వైష్ణవః స్వపచో గురుః. ఈ వేద విజ్ఞానములోని పండితుడైన బ్రాహ్మణుడైన శ్రీకృష్ణ చైతన్య విజ్ఞానమును నిష్ఠాతుడైన కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మిక ఆచార్యుడైన అయ్యేందుకు అర్హుడు కాలేడు. కానీ ఒకరు హీన కులమున జన్మించినప్పటికీ వైష్ణవుడైనచో లేక కృష్ణ చైతన్యవంతుడైనను ఆధ్యాత్మిక గురువాచార్యుడు కాగలడు. ఇది పద్య పురాణములో చెప్పబడినది. తదుపరి 9వ శ్లోకం 2వ అధ్యాయం గీతాసారము నుంచి. సంజయ్ ఉవాచ. సంజయుడు ఏం చెప్తున్నాడంటే, ఏవముక్తా వృషీకేశం గుడాకేశః పరంతపః నయోత్సో ఇతి గోవిందముక్త్వా తూష్టీం బభూవః. సంజయుడు ఏం పలికాడంటే, శత్రువులను జయించు. అర్జునుడు ఈ విధముగా పలికి శ్రీకృష్ణుడితో, గోవిందా, నేను యుద్ధం చేయను అని పలికి మౌనం వహించెను. ఈ 9వ శ్లోకంలో చెప్పబడినట్టు ఇతడు బంధకాలను చేసి శ్రీకృష్ణుడు శిష్యునిగా శరణు వేడుచున్నప్పటికీ శ్రీకృష్ణుడి నుండి అర్జునుడు జ్ఞాన ప్రకాశమును పొంది చివరకు యుద్ధములో పోరాడబోతుండు చేత ధృతరాష్ట్రుని సంతోషం నిరాశగా మార్చవలనని ఈ శ్లోకంలోని మనం అర్థం తెలుసుకోవచ్చు. తదుపరి గీతాసారం భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 10వ శ్లోకం. తమువాచ వృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ భారత వంశీయుడా, ఆ సమయమున నవ్వుచు శ్రీకృష్ణుడు ఇరు సేవలను దుఃఖమగ్నుడైన అర్జునుతో ఈ విధముగా పలికెను. శ్రీకేశుడు మరియు గుదాకేశుడు అను ఇరు గురువులు సన్నిహితముగా మిత్రుల నడుమ సంభాషణ జరుగుచుండెను. మిత్రులుగా వారిరువురు సమాన స్థితిలో ఉన్నప్పటికీ వారిలో ఒకరు స్వచ్ఛందంగాను మరొకరు శిష్యుడు అయ్యేను. మిత్రుడు శిష్యునిగా మారుదలుచుచున్నప్పటికీ కృష్ణుడు నవ్వుతుండెను. అతను సర్వేశ్వరునిగాను
ఎల్లప్పుడూ తన అత్యున్నత స్థితిలో నిలిచి ఉండును. ఏమైనను తన భక్తుడు వాంఛించినట్లు మిత్రునిగా, పుత్రునిగా, ప్రియునిగా వర్తించుటకు భగవానుడు అంగీకరించును. కనుకనే భక్తుడు తనను గురువుగా అంగీకరించగానే భగవానుడు ఆ స్థానమును గ్రహించి శిష్యునితో అవసరమైన గంభీర సంవాదము చేసెను. అందరికీ శ్రేయస్సు చేకూర్చినట్లు ఆ గురు శిష్యులు సంభాషణ ఇరు సేనలు సమక్షమున బహిరంగముగా జరిగినట్లు కనిపించును. కనుకే భగవద్గీతలో బోధనలు ఒక ప్రత్యేక వ్యక్తికి గాను, సంఘమునకు గాను, జాతికి గాను సంబంధించినది కాకుండా మానవులందరికీ ఉద్దేశించబడినది. శత్రు మిత్రులందరూ సమానముగా దానిని వెంటుకు అర్హులు అని ఈ శ్లోకంలోని మనం ఉదహరించుకోవచ్చు. ఇంతటితో ఈరోజు ఈ 10వ శ్లోకంతో అధ్యాయం గీతాసారం భగవద్గీతలోని సారంను మనం ముగించుకొని సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.